ఈ వీడియోలో ద హాంటెడ్ హోటల్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో 1981లో యాంబర్ మ్యాంగ్ అనే ఒక హోటల్ ని చూపిస్తారు. ఇప్పుడు ఆ హోటల్లో పని చేయడానికి కొత్తగా వచ్చిన అమ్మాయి లోపలికి వెళ్తుంది. ఆమెని ఆ హోటల్ ఓనర్ రిసీవ్ చేసుకుని త్వరగా వెళ్లి రూమ్స్ క్లీన్ చేయమని చెప్తుంది. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా థర్డ్ ఫ్లోర్ కు వెళ్ళొద్దని, అక్కడ రెనోవేషన్ జరుగుతుందని చెప్తుంది. ఆ తర్వాత ఈమె సెకండ్ ఫ్లోర్ కు వెళ్లి రూమ్ క్లీన్ చేస్తుంటే థర్డ్ ఫ్లోర్ నుంచి ఎవరో అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఓనర్ థర్డ్ ఫ్లోర్ కు వెళ్ళొద్దని చెప్పినా సరే ఈమె అక్కడికి వెళ్లి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. కానీ ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉండి అద్దం ముందు ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. అలాగే ఆమె తల తెల్లగా ఉండి బాడీ మొత్తం కూడా తెల్లగానే ఉంటుంది. ఇప్పుడు ఆ భయంకరమైన రూపం ఈమె వైపు తిరిగి ఇంకొక 3 రోజుల్లో నువ్వు చనిపోతావని చెప్తుంది. ఆ తర్వాత బ్లాక్అవుట్ అయ్యి 3 రోజుల తర్వాత చూపిస్తారు. ఇప్పుడు ఈమె హోటల్లో చూసిన ఆ భయంకరమైన రూపం గురించి వాళ్ళ కూతురికి చెప్పి ఆ తర్వాత ప్రేయర్ చేస్తుంటే ఈమె వెనక అద్దంలో నుంచి హోటల్లో కనిపించిన తెల్ల దెయ్యం బయటకు వస్తుంది. కానీ ఈమె ఆ దెయ్యాన్ని చూడకుండా ప్రేయర్ కంప్లీట్ చేసి వెళ్లి పడుకుంటుంది. అలా ఆ రోజు రాత్రి 12 గంటలకి నీ టైం అయిపోయిందని ఒక వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు ఈమె ఆ వాయిస్ ఎవరిదని చూస్తే సీలింగ్ పై నుంచి దెయ్యం వచ్చి ఈమెపై అటాక్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ కూతురు వచ్చి చూస్తే ఆమె చర్మం మొత్తం ఊడిపోయి చనిపోతుంది. ఇప్పుడు 3 రోజుల తర్వాత ఆ హోటల్ ని చూపిస్తారు. ఆ హోటల్ దగ్గరికి ఇప్పుడు 2 అక్క చెల్లెళ్ళు వస్తారు. అక్క పేరు రైనా, చెల్లి పేరు ఫే. ఇప్పటి వరకు వీళ్ళు వేరే ఊర్లో ఉండేవాళ్ళు. కానీ కొన్ని రోజుల ముందు వాళ్ళ నాన్న చనిపోవడంతో వాళ్ళ తాతయ్య అలాగే అమ్మమ్మ దగ్గర ఉండడానికి ఇక్కడికి వస్తారు. అలాగే ఈ హోటల్ ఓనర్సే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య. ఇప్పటి నుంచి ఈ హోటల్ ని నువ్వే చూసుకోవాలని హీరోయిన్ తో వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది. అలాగే థర్డ్ ఫ్లోర్ లో రెనోవేషన్ జరుగుతుందని అక్కడికి వెళ్ళొద్దని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లిని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తుంది. అప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూసి హీరోయిన్ దాక్కుంటుంది. అతనే ఈ మూవీ హీరో. అలాగే హీరోయిన్ కి హీరోకి కొన్ని రోజుల ముందే బ్రేకప్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత కలవడం వలన మాట్లాడుకుంటారు. అప్పుడే నువ్వేం చేస్తున్నావని హీరోయిన్ అడిగితే ఒక న్యూస్ పేపర్ లో రిపోర్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ ఊర్లో ఉన్న ఒక హోటల్లో పనిచేసే ఆమె చాలా దారుణంగా చనిపోయింది. ఆ హోటల్ వలనే ఆమెకి ఏదో జరిగిందని, ఆమె ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికే ఈ ఊరు వచ్చానని చెప్పి హీరోయిన్ వాళ్ళ హోటల్ పేరు చెప్తాడు. ఆ చనిపోయిన ఆమె వాళ్ళ హోటల్లోనే పనిచేసేదని తెలిసి హీరోని వాళ్ళ హోటల్ కి తీసుకువెళ్లి మన హోటల్లో పనిచేసే ఆమె చనిపోతే నాతో ఎందుకు చెప్పలేదని వాళ్ళ తాతయ్యని బామ్మని అడిగితే నువ్వు భయపడతావని నీతో చెప్పలేదని వాళ్ళ బామ్మ అంటుంది. అప్పుడు హీరో ఈ కేసు గురించి నేను ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి అప్పటి వరకు మీ హోటల్లో ఉంటానని హీరోయిన్ తో చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి హీరోయిన్ కి థర్డ్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో లైట్ ఆన్ అయి ఉండడం కనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న ఆ రూమ్ దగ్గరకు వెళ్లి చూస్తే ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు వెంటనే డోర్ లాక్ పగలగొట్టి ఓపెన్ చేసి చూస్తే తెల్ల దెయ్యం అద్దం ముందు కూర్చొని ఈ రోజు నుంచి 3 రోజుల తర్వాత అర్ధరాత్రి నువ్వు చనిపోతావని హీరోయిన్ తో చెప్తుంది. కానీ హీరోయిన్ ఆమెని దెయ్యమని అనుకోదు. ఎవరో అలా మేకప్ వేసుకున్నారని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం వాళ్ళ చెల్లిని స్కూల్ కి తీసుకువెళ్ళడానికి కార్ దగ్గరకు వెళ్తే ఇదే మొదటి రోజని కార్ డోర్ పై రక్తంతో రాసి ఉంటుంది. వెంటనే హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే ఆ డోర్ పై ఏమీ కనిపించదు. ఆ తర్వాత ఈమె వాళ్ళ బామ్మ దగ్గరకు వెళ్లి రాత్రి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న ఒక రూమ్ కు వెళ్ళాను. ఆ రూమ్ లో ఒక అమ్మాయి బాడీ మొత్తం తెల్ల రంగు మేకప్ వేసుకుని ఇంకో 3 రోజుల్లో నువ్వు చనిపోతావని నాతో చెప్పిందని హీరోయిన్ వాళ్ళ బామ్మతో అంటే నేను థర్డ్ ఫ్లోర్ కు వెళ్ళొద్దని చెప్పినా సరే ఎందుకు వెళ్ళావని బామ్మ భయపడుతుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ చెల్లి వచ్చి స్కూల్ కి టైం అయిందని చెప్పి హీరోయిన్ ని తీసుకెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లిని స్కూల్ కి తీసుకువెళ్లి మళ్ళీ హోటల్ కు వచ్చి చూస్తే ఆ హోటల్లో ఉన్న గెస్ట్లందరూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారని హీరోయిన్ ఆలోచిస్తున్నప్పుడే 13వ నెంబర్ రూమ్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు హీరోయిన్ కాల్ అటెండ్ చేస్తే కాల్ చేసిన వాళ్ళు ఆ రూమ్ లో టవల్ లేదని టవల్ తీసుకురమ్మని చెప్తారు. వెంటనే హీరోయిన్ ఆ రూమ్ లోకి టవల్ పట్టుకెళ్తుంది. అప్పుడు హీరోయిన్ కి బాత్రూమ్ నుంచి ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తే బాత్రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడు వెంటనే హీరోయిన్ రిసెప్షన్ కి కాల్ చేసి 13వ నెంబర్ రూమ్ లో ఉన్న గెస్ట్ పేరు ఏంటని అడిగితే ఆ రూమ్ లో గెస్ట్లు ఎవరూ లేరని చెప్తారు. అదే టైం కి ఆ రూమ్ లో ఉన్న కార్పెట్ కింద నుంచి ఏదో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అదేంటని చూస్తున్నప్పుడే ఈ విధంగా ఒక తెల్ల దెయ్యం బయటకు వస్తుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేస్తే ఇంకొక 2 రోజుల్లో నేను అనుభవించిన బాధంతా నువ్వు కూడా అనుభవిస్తావని ఆ దెయ్యం చెప్తుంది. అదే టైంకి అక్కడికి హీరో వచ్చి ఏమైందని అడిగితే ఈ రూమ్ లో దెయ్యం ఉందని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ బామ్మ తాతయ్య దగ్గరకు వెళ్లి మీ హోటల్లో పనిచేసే ఒక ఆమె చనిపోయింది కదా, వాళ్ళ కూతురు పోలీసులతో ఏం చెప్పిందంటే ఈ హోటల్లో థర్డ్ ఫ్లోర్ లో దెయ్యం ఉందని, ఆ దెయ్యం వలనే వాళ్ళమ్మ చనిపోయిందని పోలీసులతో చెప్పింది. ఈ విషయం అందరికీ తెలియడం వలన హోటల్లో ఉన్న గెస్ట్లందరూ వెళ్లిపోయారు. కాబట్టి ఆ థర్డ్ ఫ్లోర్ లో ఏముందో చెప్పండి అని హీరో వాళ్ళిద్దరిని అడుగుతాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ హోటల్ గురించి
ఒక విషయం చెప్తారు. అదేంటంటే కొన్ని సంవత్సరాల ముందు హీరోయిన్ వాళ్ళ బామ్మ తాతయ్య ఫైనాన్షియల్ గా బాగా నష్టపోయారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఈ బామ్మ తాతయ్యకి అల్లుడు కాబట్టి అతని హోటల్ ని చూసుకోమని ఈ బామ్మ తాతయ్యకి ఇచ్చేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఈ హోటల్ ని రెనోవేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్న గోపాల్ కి ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తే ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తాడు. అప్పుడు ఆ దెయ్యం కనిపించి 3 రోజుల తర్వాత నువ్వు చనిపోతావని చెప్తుంది. అదే విధంగా అతను 3 రోజుల తర్వాత తలని గోడకు గుద్దుకొని చనిపోతాడు. అప్పుడు ఆ బామ్మ తాతయ్య ఒక మాంత్రికుణ్ణి తీసుకొస్తే ఆ దెయ్యం ఎవరనేది తెలియదు కాబట్టి ఆ దెయ్యాన్ని ఏమీ చేయలేము, కానీ మీరెప్పుడు ఈ రూమ్ దగ్గరికి రాకుండా ఉంటే మీకేమీ ప్రాబ్లం ఉండదని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఆ ఫ్లోర్ ని క్లోజ్ చేసి మిగతా హోటల్ ని రన్ చేస్తున్నారు. ఈ హోటల్లో పనిచేసే ఆమె ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసే వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఆ రూమ్ లో ఏముందనేది ఇప్పటి వరకు మాకు కూడా తెలియదని వీళ్ళిద్దరూ చెప్తారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లి స్కూల్ నుంచి వస్తే ఆమె దగ్గరకు వెళ్లి 3rd ఫ్లోర్ లో ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయొద్దని చెప్తుంది. కానీ ఆ రూమ్ డోర్ నిన్న రాత్రే ఓపెన్ చేశానని హీరోయిన్ వాళ్ళ చెల్లి అంటే అది విని హీరోయిన్ భయపడుతుంది. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య బామ్మ తీసుకొచ్చిన మాంత్రికుడి దగ్గరకు వెళ్లి ఆ దెయ్యం గురించి అడిగితే దెయ్యాన్ని కంట్రోల్ చేయాలంటే మనకి కనీసం ఆ దెయ్యం పేరు తెలియాలి, మీకు ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి త్వరగా వెళ్లి ఆ దెయ్యం పేరేంటో తెలుసుకోమని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్లి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని వాళ్ళ నాన్న లాయర్ కి కాల్ చేస్తుంది. అప్పుడు అతను ఒక విషయం చెప్తాడు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న పేరు జాన్, కానీ ఈ హోటల్ భాస్కర అనే వ్యక్తి పేరుపై ఉందని లాయర్ చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ దెయ్యం పేరేంటో తెలుసుకోవడానికి 3rd ఫ్లోర్ లో దెయ్యం ఉన్న రూమ్ లోకి ఒంటరిగా వెళ్లాలనుకుంటుంది. అప్పుడు హీరో వచ్చి వెళ్ళొద్దని చెప్తాడు. కానీ ఆ రూమ్ లోకి వెళ్తే దెయ్యం గురించి డీటెయిల్స్ తెలుస్తాయని హీరోయిన్ అంటుంది. అయితే నేను కూడా ఆ రూమ్ లోకి వస్తానని హీరో అంటే ఆల్రెడీ ఆ దెయ్యం మమ్మల్ని శపించింది, ఇప్పుడు నువ్వు కూడా ఆ రూమ్ లోకి వస్తే నిన్ను కూడా శపిస్తుంది, కాబట్టి మేమిద్దరం ఆ రూమ్ లోకి వెళ్తామని చెప్పి హీరోయిన్ అలాగే వాళ్ళ చెల్లి ఆ రూమ్ లోకి వెళ్తారు. అప్పుడు మంచం కింద ఒక టైల్స్ పగిలిపోయి ఉండడం హీరోయిన్ కి కనిపిస్తుంది. అలాగే ఆ టైల్స్ కింద ఒక పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్ పై ఏం రాస్తుందని చూస్తే దానిపై ఏంజెల్ అని రాసి ఉంటుంది. అదే టైం కి వాళ్ళ చెల్లి తలని గోడకి గుద్దుకుంటుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్ళ చెల్లి బాడీలో దెయ్యం ఉండి ఈమెపై అటాక్ చేస్తుంది. ఆ సౌండ్ విన్న హీరో లోపలికి వచ్చి ఆమెను అడ్డుకుంటాడు. అప్పుడు ఆమె బాడీలో ఉన్న దెయ్యం బయటకు వచ్చి ఇంకొక 3 రోజుల్లో నువ్వు చనిపోతావని హీరోతో అంటుంది. ఆ తర్వాత రోజు హీరోయిన్ టైల్స్ కింద దొరికిన పేపర్ ని హీరోకి చూపిస్తుంది. అదే టైం కి హీరోయిన్ వాళ్ళ తాతయ్య బామ్మ లోపలికి వచ్చి ఈ హోటల్ ని రెనోవేషన్ చేసేటప్పుడు కొన్ని టైల్స్ కింద ఇటువంటి పేపర్స్ దొరికాయని చెప్పి వాటిని పట్టుకొచ్చి చూపిస్తారు. అప్పుడు ఇవన్నీ కలిపి చూస్తే అది ఒక లవ్ లెటర్ అని తెలుస్తుంది. జాస్మిన్ అనే అమ్మాయి భాస్కర అనే అబ్బాయికి రాసిన లవ్ లెటర్. నేను మొదటిసారి ఫైన్ మొక్కలు ఉన్న అడవిలో చూశానని ఆ లెటర్ లో ఉంటుంది. అది చదివిన వెంటనే హీరోయిన్ ఆ మొక్కలు ఉన్న దగ్గర ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని హీరోని తీసుకుని అక్కడికి వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ కి అక్కడ కొన్ని పువ్వులు కనిపిస్తాయి. అటువంటి పువ్వులే ఆ దెయ్యం రూమ్ లో కూడా ఉన్నాయి. ఇటువంటి పువ్వులు దెయ్యం రూమ్ లో ఎందుకు ఉన్నాయని హీరోయిన్ ఆలోచిస్తుంటే అదే టైం కి అక్కడికి పడవపై ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు హీరోయిన్ ఈ పువ్వుల గురించి మీకేమైనా తెలుసా అని అతన్ని అడిగితే ఈ నది దాటిన తర్వాత ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలోనే ఈ పువ్వులు ఎక్కువగా ఉంటాయని అతను చెప్తాడు. అప్పుడు వెంటనే హీరోయిన్ ఆ ఊరికి తీసుకువెళ్ళమని చెప్తుంది. అలా వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్లి ఆ ఊరి ప్రెసిడెంట్ ని మీట్ అవుతారు. అలాగే ఆ హోటల్లో ఉన్న దెయ్యం గురించి చెప్తారు. ఆ దెయ్యం వలన ఒక ఆమె చర్మం మొత్తం ఊడిపోయి చనిపోయిందని, ఆ దెయ్యం బాడీ మొత్తం తెల్ల రంగులో ఉందని, అలాగే ఆ దెయ్యానికి ఈ ఊరికి ఏదో సంబంధం ఉందని మాకు అనిపిస్తుంది, అదేంటో తెలుసుకోవడానికే ఈ ఊరు వచ్చామని హీరోయిన్ చెప్తారు. ఇదంతా విన్న ప్రెసిడెంట్ కోపంతో పైకి లేచి వీళ్ళిద్దరిని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఒక రూమ్ లోకి వెళ్లి చూస్తే ఆ దెయ్యం ఫోటో ఈ రూమ్ లో ఉంటుంది. అదే టైం కి అక్కడికి ప్రెసిడెంట్ వాళ్ళ భార్య వచ్చి ఆమె నా కూతురు మేనోర్ అని చెప్తుంది. ఆమెకి ఏమైందని హీరోయిన్ అడిగితే మేనోర్ స్కిన్ మొత్తం తెల్లగా ఉండే ఒక వింత వ్యాధితో పుట్టిందని, అలాగే ఆమెను చూసి అందరూ నవ్వేవాళ్ళని, అలాగే ఆమె ఈ విధంగా ఉండడం వలన అవమానంగా ఉందని మేనర్ ని వాళ్ళ నాన్న కొట్టేవాడు. అలా 20 సంవత్సరాల వయసులో మేనర్ ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోయిందని, తర్వాత ఆమెకి ఏమైందో తెలియదని వాళ్ళమ్మ చెప్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఆ దెయ్యం పేరు మేనర్ అని తెలిసింది కాబట్టి మాంత్రికుడిని తీసుకుని హోటల్ దగ్గరకు వెళ్తారు. అప్పుడు మాంత్రికుడు ఆ దెయ్యానికి ఏం జరిగిందనేది తెలుసుకుంటాడు. 20 సంవత్సరాల వయసులో మేనర్ ఇంటి దగ్గర నుంచి వచ్చేసినప్పుడు అడవిలోకి వెళ్లిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఆమెని భాస్కర అనే వ్యక్తి చూస్తాడు. అలాగే ఇతనే హీరోయిన్ వాళ్ళ నాన్న. ఆ తర్వాత అతను మేనర్ ని తన హోటల్ కి తీసుకొచ్చి 3rd ఫ్లోర్ లో ఉన్న ఒక రూమ్ లో ఉండమని చెప్తాడు. అలాగే ఈమెని భాస్కర చాలా బాగా చూసుకుంటాడు. ఆ తర్వాత ఒక రోజు భాస్కర బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తాడు. అప్పుడు మేనర్ భాస్కరకి సర్ప్రైజ్ ఇద్దామని ఒక లవ్ లెటర్ రాసి దాన్ని కొన్ని ముక్కలుగా చేసి టైల్స్ కింద పెట్టి ఆ టైల్స్ కింద ఉన్న పేపర్స్ ని కనిపెట్టమని ఒక గేమ్ లా ఆడి భాస్కరకి ప్రపోజ్ చేయాలనుకుంటుంది. కానీ ఎన్ని రోజులైనా సరే భాస్కర తిరిగి రాడు. అప్పుడు మేనర్ భాస్కరాన్ని వెతకడానికి మాస్క్ పెట్టుకుని భాస్కర వెళ్లిన ఊరు వెళ్తే అప్పుడు అక్కడ భాస్కర వేరే అమ్మాయితో కనిపిస్తాడు. అలాగే భాస్కర పక్కన ఉన్న అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అలాగే ఆమె భాస్కర భార్య అని మేనర్ కి తెలుస్తుంది.
కనిపిస్తుంది. ఆ తర్వాత మేనర్ హోటల్ కు వచ్చి నేను ఈ విధంగా ఉండడం వల్లనే భాస్కర నన్ను వదిలేసి వెళ్లిపోయాడని ఏడుస్తూ ఆమె చర్మాన్ని కత్తితో కట్ చేసుకుంటుంది. ఆమె చర్మాన్ని కట్ చేసుకుంటున్నప్పుడు ఎంత బాధను అనుభవించిందో ఇప్పుడు మాంత్రికుడు కూడా అదే బాధని ఫీల్ అవుతున్నాడు. ఈ విధంగా ఆమె చర్మాన్ని కట్ చేసుకుని ఆ నొప్పి తట్టుకోలేక 3 రోజుల తర్వాత చనిపోయిందని మాంత్రికుడు చెప్తాడు. అలాగే ఆమె దెయ్యంగా మారడానికి కారణం కూడా ఇదే. ఇలా దెయ్యంలా మారి ఆ రూమ్ లోకి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుందని మాంత్రికుడు చెప్తాడు. అలాగే ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేయడానికి ఒక పూజ చెయ్యాలని చెప్తుంటే సడన్ గా అతనికి గొంతు నొప్పి వస్తుంది. అప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న అద్దంలో చూస్తే అతని గొంతు పట్టుకుని ఉన్న దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత దెయ్యం అతని తలని 2 ముక్కలు చేసి చంపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకు సంబంధించిన బాక్స్ దొరుకుతుంది. అందులో ఏమున్నాయని చూస్తే వాళ్ళ నాన్న రాసిన బుక్ ఉంటుంది. దానితో పాటు ఒక ఉంగరం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఆ బుక్ లో ఏముందని చదువుతారు. ఇప్పుడే ఈ మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. భాస్కర ఏదో బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నానని మేనర్ తో చెప్పాడు. కానీ అతను వెళ్ళింది బిజినెస్ పని మీద కాదు, మేనర్ కి ఒక ఉంగరం కొనడం కోసం వేరే ఊరు వెళ్ళాడు. ఎందుకంటే భాస్కర మేనర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా ఆ రింగ్ తీసుకుని ఇంటికి వెళ్తుంటే అనుకోకుండా అతన్ని ఒక కారు గుద్దేస్తుంది. ఈ విధంగా యాక్సిడెంట్ జరగడం వలన అతను గతం మర్చిపోతాడు. అలాగే ఆ కారులో ఉన్న భార్యాభర్తలు భాస్కరాన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఆ తర్వాత భాస్కర గతం మర్చిపోయాడని తెలిసి భాస్కరాన్ని వాళ్ళ కొడుకులా దత్తత తీసుకుంటారు. అలాగే కొన్ని సంవత్సరాల ముందు చనిపోయిన వాళ్ళ అబ్బాయి జాన్ పేరు భాస్కరకు పెడతారు. అందుకే హీరోయిన్ వాళ్ళ నాన్నకి 2 పేర్లు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు భాస్కరకి పెళ్లి చేస్తారు. ఈ విధంగా భాస్కర చాలా సంతోషంగా ఉంటాడు. కానీ ఒక రోజు సడన్ గా అతనికి గతం గుర్తొస్తుంది. అప్పుడు వెంటనే మేనర్ ని చూడడానికి హోటల్ కు వస్తాడు. కానీ అక్కడ మేనర్ అస్థిపంజరం మాత్రమే ఉంటుంది. ఆమె చనిపోయిందని తెలిసి భాస్కర చాలా బాధపడతాడు. ఆ తర్వాత హోటల్ వెనక ఒక టన్నల్ లాంటిది ఉంటుంది. మేనర్ అస్థిపంజరాన్ని అక్కడికి తీసుకువెళ్లి సమాధి చేసి ఆ సమాధి తిన్నగా గోడపై ఒక ఫ్లవర్ సింబల్ వేస్తాడు. ఆ తర్వాత అతను మళ్ళీ సిటీకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళకి తెలుస్తుంది. కాబట్టి భాస్కర మేనూర్ కోసం కొన్న రింగ్ ని ఆమెకి ఇవ్వాలి. అప్పుడే ఆ దెయ్యం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందని హీరో అంటాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ మేనూర్ సమాధిని వెతకడం కోసం టన్నల్లోకి వెళ్తారు. ఆ రోజు రాత్రి 12 అయితే 3 రోజులు అవుతుంది కాబట్టి హీరోయిన్ చనిపోతుంది. కాబట్టి 12 అవ్వక ముందే మేనూర్ సమాధిని వెతికి ఆమె అస్థి పంజరానికి ఉంగరాన్ని పెట్టాలనుకుంటారు. వాళ్ళు సమాధిని వెతుకుతుంటే వీళ్ళ వెనకే మేనూర్ దెయ్యం ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా గోడపై ఉన్న ఫ్లవర్ సింబల్ ని వెతుకుతున్నారు. ఎందుకంటే భాస్కర ఆ ఫ్లవర్ సింబల్ పక్కనే మేనూర్ ని సమాధి చేశాడు. అలా ఒక ప్లేస్ లో ఫ్లవర్ సింబల్ ఉంటే అక్కడ గొయ్యి తీస్తారు. కానీ ఆ ప్లేస్ లో మేనర్ డెడ్ బాడీ ఉండదు. ఎందుకంటే ఆ గోడపై ఉన్న ఫ్లవర్ సింబల్ ఒకలా ఉంటుంది. భాస్కర మేనర్ కోసం తెచ్చిన రింగ్ పై ఉన్న ఫ్లవర్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఆ సింబల్ వెతకడం కోసం హీరోయిన్ హీరోని పిలుస్తుంది. కానీ హీరో ఆమె మాటలు పట్టించుకోడు. ఎందుకంటే ఇప్పుడు హీరో బాడీలో మేనర్ దెయ్యం ఉంది. అలాగే ఆ దెయ్యం హీరోయిన్ పై అటాక్ చేస్తుంటే హీరోయిన్ ఆ దెయ్యం నుంచి తప్పించుకొని మళ్ళీ వాళ్ళు తీసిన గొయ్యి దగ్గరికి వచ్చి దాక్కుని హీరోని ఆ గోతిలో పడేలా చేస్తుంది. అప్పుడు హీరో స్పృహ తప్పి పడిపోతే అతని బాడీలో ఉన్న దెయ్యం హీరోయిన్ ని ఏమీ చేయలేకపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ మేనర్ సమాధి ఎక్కడ ఉందో కనిపెట్టి అక్కడ గొయ్యి తీసి మేనర్ అస్థి పంజరానికి ఉంగరం పెట్టాలనుకుంటుంది. కానీ అదే టైంకి దెయ్యం అక్కడికి వచ్చి గొడ్డలితో ఆమెపై అటాక్ చేస్తుంది. అయినా సరే ఆమె ఏదో విధంగా ఆ అస్థి పంజరానికి రింగ్ పెట్టేస్తుంది. ఆ తర్వాత వెంటనే హీరో బాడీ నుంచి దెయ్యం బయటకు వచ్చి భాస్కర ఆమెను ప్రేమించాడని తెలుసుకుని మేనర్ దెయ్యం అక్కడ నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత రోజు అక్కడికి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్న మాంత్రికుడి డెడ్ బాడీని పట్టుకెళ్తారు. అలాగే హీరో హీరోయిన్ కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఈ సంతోషంలో హీరో తన రూమ్ కు వెళ్తే అక్కడ మళ్ళీ తెల్ల రంగు దెయ్యం కనిపిస్తుంది. అలాగే ఆ దెయ్యం అద్దంలో నుంచి బయటకు వస్తూ నీ టైం అయిపోయిందని చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ దెయ్యం 3 రోజుల తర్వాత నువ్వు చనిపోతావని హీరోతో చెప్పింది. కాబట్టి ఇప్పుడు 3 రోజులు అవ్వడంతో ఆ దెయ్యం హీరోని చంపేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ హీరో రూమ్ కు వచ్చి చూస్తే హీరో బాడీపై చర్మం లేకుండా చనిపోయి ఉంటాడు. వెళ్ళిపోయిందనుకున్న దెయ్యం మళ్ళీ ఎందుకు వచ్చిందని హీరోయిన్ కి అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ అలాగే వాళ్ళ చెల్లి మాట్లాడుకుంటారు. ఆ దెయ్యం మనతో కూడా 3 రోజుల తర్వాత మీరు చనిపోతారని చెప్పింది. కానీ మనల్ని మాత్రం ఎందుకు చంపలేదని హీరోయిన్ వాళ్ళ చెల్లిని అడిగితే అప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లి ఎలా చెప్తుంది. ఆమెకి భాస్కరపై ఉన్న కోపం మాత్రమే పోయింది. కానీ ఆమెను చూసి నవ్విన వాళ్ళపై అలాగే ఆమెను బాధ పెట్టిన వాళ్ళపై కోపం పోలేదు. మేనర్ దెయ్యం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే మిగతా వాళ్ళ బాడీలో ఉన్న లోపాలను చూసి నవ్వే వాళ్ళందరూ చనిపోవాలి. అప్పుడే మేనర్ దెయ్యం శాశ్వతంగా మాయమైపోతుందని ఆమె కోపంగా చెప్తుంది. ఇదంతా నీకెలా తెలుసని హీరోయిన్ ఆమెపై చెయ్యి వేస్తే వాళ్ళ చెల్లి కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఎందుకంటే ఆ మేనర్ దెయ్యం ఈమె బాడీలో ఉంటుంది. మీ చెల్లి నువ్వు భాస్కర పిల్లలు కాబట్టి మిమ్మల్ని ఏమీ చెయ్యనని చెప్పి ఆమె బాడీలో నుంచి దెయ్యం వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ కూడా ఆమెను ప్రేమించిన భాస్కర వాళ్ళ పిల్లలు కాబట్టి ఆ మేనర్ దెయ్యం హీరోయిన్ ని అలాగే వాళ్ళ చెల్లిని ఏమీ చెయ్యదు. కానీ మిగతా వాళ్ళపై ఈమెకు ఉన్న కోపం ఎప్పటికీ తగ్గదు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి
పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.